హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆప్టిమైజర్స్ గురించి తెలుసుకుందాం. సో ఆప్టిమైజర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, సో మనం ఎప్పుడైనా మోడల్ని ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సో సో మనం ఆ మోడల్కి రైట్ పారామీటర్స్ అనేవి కనుక్కోవాలి. లైక్ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి రైట్ పారామీటర్స్ కనుక్కోవడం ద్వారా లైక్ మోడల్ యొక్క ఓవరాల్ లాస్ అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి లైక్ మనది ఏదైతే ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుందో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి కూడా ఆప్టిమైజర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మనం ఏ ఆప్టిమైజర్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా కొంచెం టైం అనేది డిపెండ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఆప్టిమైజర్స్ అయితే లైక్ మోడల్ యొక్క రైట్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనకు డీప్ లెర్నింగ్లో మెయిన్గా ఉన్న ఆప్టిమైజర్స్ వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం, మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం, తర్వాత మొమెంటమ్ ఆప్టిమైజర్, ఆర్ఎంఎస్ ప్రాప్, తర్వాత యాడమ్ ఆప్టిమైజర్. సో గ్రేడియంట్ డిసెంట్ గురించి మీకు తెలియనట్లయితే లైక్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. సో ఈ మూడు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో ఆల్గరిథం ఫంక్షన్ అయితే సేమే అన్నిటికీ, కానీ లైక్ మనం డేటా అనేది కొంచెం ఏ విధంగా పంపిస్తున్నాం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ మూడిటికి. సో గ్రేడియంట్ డిసెంట్లో అయితే మనం వెయిట్స్ ఎలా అప్డేట్ చేస్తామంటే న్యూ వెయిట్స్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్ మైనస్ నీటా అంటే లర్నింగ్ రేట్ ఇంటూ డో ఎర్రర్ బై విత్ రెస్పెక్ట్ టు దట్ వెయిట్, లైక్ డో ఎర్రర్ బై డో డబ్ల్యూ. అలాగే బయాస్ని కూడా న్యూ బయాస్ ఈక్వల్ టు ఓల్డ్ బయాస్ మైనస్ నీటా ఇంటూ డో ఎర్రర్ బై డో బి. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ట్రైనింగ్లో ఉన్న డేటా పాయింట్స్ టోటల్గా 500 ఉన్నట్లయితే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్లో మనం ఈ 500ని సింగిల్ టైంలో పంపిస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక మోడల్ని 10 టైమ్స్ 10 ఎపాక్స్కి ట్రైన్ చేస్తున్నామో సో ఓన్లీ మోడల్ పారామీటర్స్ ఏవైతే వెయిట్స్ బయాస్ ఉన్నాయో అవి 10 టైమ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్లో మనం ఈచ్ టైం ఒక డేటా పాయింట్ మాత్రమే పంపిస్తాం. సో దీని ద్వారా మనం ఇప్పుడు మోడల్ని కనుక 10 ఎపాక్స్ ట్రైన్ చేస్తున్నట్లయితే సో 500 ఇంటూ 10, సో టోటల్గా 5000 టైమ్స్ని మనం వెయిట్స్ అండ్ బయాస్ అప్డేట్ చేస్తాం. మినీ బ్యాచ్ అనేది సో టోటల్గా లైక్ 1 to ఇప్పుడు టోటల్ డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో మధ్యలో ఏదైనా బ్యాచ్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ సైజ్ 100 సెలెక్ట్ చేసుకుంటే సో టోటల్ బ్యాచెస్ వచ్చేసి 5 అవుతాయి కాబట్టి 10 ఎపాక్స్ ఇంటూ 5 ఈక్వల్ టు 50. సో టోటల్ 50 టైమ్స్ అనేవి వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. కానీ ఓవరాల్గా మూడిట్లో ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములానే, లైక్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం అప్డేట్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొమెంటమ్, తర్వాత ఆర్ఎంఎస్ ప్రాప్, యాడమ్. సో ఈ టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఫంక్షన్ అనుకుంటే సో మనం ఈ మినిమం పాయింట్ని కనుక్కోవాలి. ఇక్కడ లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఏదో ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ అవుతే సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ద్వారా ఇలా అప్రోచ్ అవుతూ వస్తాం. సో దాన్నే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే లైక్ ఇలా జిగ్జాగ్స్ లైన్స్లో మనం అప్డేట్ చేసుకుంటా వస్తూ ఉంటాం. సో ఇక్కడ మన లోకల్ మినిమా అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే లైక్ మిగతా ఆప్టిమైజర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ వర్టికల్ హైట్ని తగ్గించేసి తర్వాత ఈ హారిజాంటల్ స్పీడ్ అనేది పెంచాలి, అంటే లైక్ సంథింగ్ ఇలా. సో దానికోసం సో అలా చేసినట్లయితే మనం మన లోకల్ మినిమా పాయింట్ని చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కూడా త్వరగా తక్కువ స్టెప్స్లోనే మనం కావాల్సిన లోకల్ మినిమాని మనం రీచ్ అవ్వచ్చు. సో దానికోసం మనకు సో దాన్ని ఎలా మనం చేస్తామంటే, సో స్టాటిస్టిక్స్లో ఒక మెజర్మెంట్ ఉంది, అది వచ్చేసి లైక్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇది వచ్చేసి ఒక స్టాటిస్టికల్ మెజర్. సో మెయిన్గా టైమ్ సిరీస్ని డేటాని అనలైజ్ చేయడానికి మామూలుగా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫైనాన్స్లో కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ సో మార్కెట్ యొక్క వోలటైలిటీ స్టడీ చేయడానికి మామూలుగా ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో
ఇందులో ఏం చేస్తామంటే లైక్ ఏవైతే న్యూ డేటా పాయింట్స్ ఉంటాయో వాటికి న్యూ అబ్జర్వేషన్స్ ఉంటాయో వాటికి హయ్యర్ వెయిట్స్ అనేవి ఇస్తాం. తర్వాత ఓల్డ్ డేటా పాయింట్స్కి అనేది లోయర్ వెయిట్స్ అనేవి ఇస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. సో నేను ఇక్కడ ఉన్నా. సో ఇక్కడ ఈ రీజియన్లో ఎక్కువ వెయిట్ చేస్తాం. సో ఇవనేవి ఓల్డ్ డేటా పాయింట్స్ కాబట్టి ఇక్కడ తక్కువ వెయిట్ చేస్తాం. అలాగే నేను ఇప్పుడు కనుక ఇక్కడ ఉన్నట్లయితే వీటికి ఎక్కువ వెయిట్స్ ఇస్తాం. తర్వాత ఇక్కడ ఓల్డర్ డేటా పాయింట్స్కి లెస్ వెయిట్ చేస్తాం. సో ఆ విధంగా మనం యావరేజ్ అనేది చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ద మూవింగ్ యావరేజ్ ఈజ్ డిజైన్డ్ యాజ్ సచ్ యాజ్ దట్ ఓల్డర్ అబ్జర్వేషన్స్ ఆర్ గివెన్ లోయర్ వెయిట్స్. ద వెయిట్స్ ఫాల్ ఎక్స్పోనెన్షియల్లీ యాజ్ ద డేటా పాయింట్స్ గెట్స్ ఓల్డర్, హెన్స్ ద నేమ్ ఎక్స్పోనెన్షియల్లీ వెయిటెడ్. సో ఈ విధంగా ఓల్డర్ వెయిట్స్కి మనం ఓల్డర్ డేటా పాయింట్స్కి ఓల్డర్ వెయిట్స్ ఇస్తున్నాం కాబట్టి అది కూడా లైక్ మనం ఎంత ఓల్డ్ అయితే అంత తక్కువ వెయిట్ ఇస్తాం కాబట్టి దీనికి నేమ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్లీ వెయిటెడ్ అనేది నేమ్ అనేది వచ్చింది అనమాట దీనికి. సో ఏ విధంగా అలా ఓల్డర్ డేటా పాయింట్స్కి లో వెయిటేజ్ ఇస్తామో చూద్దాం. సో ఫార్ములా వచ్చేసి ఇది. సో వీటీ ఈక్వల్ టు బీటా VT - 1 + 1 - బీటా ఇంటూ θT. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు V1 అనుకుంటే బీటా ఇంటూ V0 + 1 - బీటా ఇంటూ θ1. V2 ఈక్వల్ టు బీటా V1 + 1 - బీటా ఇంటూ θ2. V3 ఈక్వల్ టు బీటా V2 + 1 - బీటా θ3. సో ఇప్పుడు V2లో V1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో V0ని 0 అనుకున్నాను కాబట్టి సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V2 వచ్చేసి 1 - బీటా T2 + θ1 బీటా. సో అలాగే V3లో V2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V3 ఈక్వల్ టు 1 - బీటా θ3 + బీటా θ2 + θ1 బీటా స్క్వేర్. సో అలా V4 అయితే 1 - బీటా θ4 + బీటా θ3 + బీటా స్క్వేర్ θ2 + బీటా క్యూబ్ θ1. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనం న్యూ డేటా పాయింట్స్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తున్నాము. తర్వాత ఓల్డర్ డేటా పాయింట్స్కి ఎక్స్పోనెన్షియల్గా వెయిటేజ్ అనేది తక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే బీటా అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా వాటి యొక్క స్క్వేర్ కానీ క్యూబ్ కానీ సో సిమిలర్ టు చాలా వీటికన్నా ప్రీవియస్ కన్నా తక్కువనే ఉంటుంది. సో ఈ విధంగా ఓల్డర్ డేటా పాయింట్స్కి మనం లో వెయిటేజ్ అనేది ఇస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డిసైడ్ అవ్వాల్సిన పారామీటర్స్ వచ్చేసి ఓన్లీ బీటా ఒకటి. సో బీటా అనేది మనం ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటా అనేది మనం చాలా ఎక్కువ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 0.9 అలా తీసుకున్నట్లయితే మనం ప్రీవియస్ పాయింట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, తర్వాత కరెంట్ పాయింట్కి కొంచెం తక్కువ వెయిటేజ్ ఇస్తున్నట్టు. సో అలాగే బీటా తీసుకునే దాన్ని బట్టి లైక్ మనం దేనికి వెయిటేజ్ ఇస్తున్నాం అనేది డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బీటా వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో సో మన ఈ కర్వ్ అనేది ఫంక్షన్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో డేటా పాయింట్స్ వచ్చేసి సో ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీటా అనేది మనం 0.6 అలా తీసుకున్నట్లయితే సో ఫంక్షన్ అనేది ఇలా కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది. అలా కాకుండా లైక్ బీటా వాల్యూ అనేది మనం ఎక్కువ కొంచెం 0.9 అలా తీసుకున్నట్టయితే ఈ ఏదైతే ఫంక్షన్ ఉందో అది కొంచెం స్మూత్గా ఉంటుంది. సో మనం ఈ ఆప్టిమైజర్స్లో మన మెయిన్ గోల్ ఏంటంటే ఏదైతే ఈ వర్టికల్ హైట్ ఉందో దాన్ని తగ్గించేసి హార్జాంటల్ స్పీడ్ అనేది హార్జాంటల్గా మనం ఇలా ఇక్కడ అనేది ఇలా స్పీడ్ పెరగాలంటే సో ఇక్కడ బీటా వాల్యూ మనం ఏం చేస్తామంటే ఆప్టిమైజర్లో 0.9 అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మొమెంటమ్. సో మొమెంటమ్ ఆప్టిమైజర్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సో ఏదైతే గ్రేడియంట్ డిసెంట్లో ఈ అప్రోచ్లో మనం లోకల్ మినిమాని రీచ్ అవుతున్నామో అలా కాకుండా ఆ వర్టికల్ హైట్ కొంచెం తగ్గించేసి హార్జాంటల్గా కొంచెం ఫాస్ట్ మూవ్ అవ్వాలి. సో దానికోసం మనం ఇంతకుముందు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ∂E/∂W బదులు ఇక్కడ
VWT VW బీటా టీ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ వాల్యూస్ ఎలా అంటే సేమ్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లీ మూవింగ్ యావరేజ్ టెక్నిక్ ఉంది కదా ఏదైతే అది. సో ఈ సేమ్ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తాము, ఎక్స్పోనెన్షియల్లీ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసేసి. సో ఇక్కడ అనేది మనం వెయిట్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. తర్వాత లోకల్ మినిమాని మనం త్వరగా రీచ్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి RMS ప్రాప్. సో దీని డెఫినేషన్ వచ్చేసి రూట్ మీన్ స్క్వేర్ ప్రాపగేషన్. సో ఇందాక మనం మల్టిప్లికేషన్ చేసాం కదా నీటాతో, ఇక్కడ వచ్చేసి డివైడెడ్ బై చేస్తున్నాం. సో STW. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములానే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, సో గ్రేడియంట్ డిజెంట్లో ఇలా మనం లోకల్ మినిమం రీచ్ అవుతున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి W అనుకుంటే, ఈ డైమెన్షన్ వచ్చేసి W, తర్వాత ఈ డైమెన్షన్ వచ్చేసి వెయిట్స్, ఇది వచ్చేసి వెయిట్స్, ఇది వచ్చేసి బయాస్ అనుకుంటే. సో ఇప్పుడు వెయిట్స్ని మనం కొంచెం తగ్గియాలి ఈ డైరెక్షన్ని, తర్వాత బయాస్ని ఈ డైరెక్షన్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు కనుక ఇది కనుక ఇంక్రీజ్ అయితే వెయిట్స్ అనేవి SDW కూడా పెరుగుతుంది. సో SDW పెరిగితే ఓవరాల్గా ఇది అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా మన వెయిట్ హైట్ అనేది కొంచెం తగ్గుతుంది. తర్వాత అలానే ఇక్కడ డోబీ ఉంది కదా, సో ఇది కనుక తగ్గినట్లయితే సో SDW కూడా తగ్గుతుంది. SDW తగ్గితే సో ఓవరాల్గా ఇది అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మనము వర్టికల్గా కొంచెం ఈ హైట్ అనేది తగ్గించుకొని హారిజాంటల్గా కొంచెం ఫాస్ట్ అనేది మూవ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి RMS ప్రాప్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడమ్. సో యాడమ్ వచ్చేసి రెండింటి యొక్క టెక్నిక్స్ అడ్వాంటేజ్ తీసుకొని రెండింటిని కాంబినేషన్లో వస్తుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అల్గోరిథం. సో అడాప్టివ్ మూమెంట్ ఎస్టిమేషన్. సో మొమెంటంలో ఏదైతే మనం ఫంక్షన్ యూజ్ చేసామో ఫాస్ట్ చేయడానికి, తర్వాత RMS ప్రాప్లో వర్టికల్ డైరెక్షన్ తగ్గించి హారిజాంటల్ డైరెక్షన్ స్పీడ్ చేయడానికి, ఆ రెండింటి యొక్క అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని సో ఈ ఫార్ములా వీటితో మనం రీప్లేస్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బీటా వచ్చేసి లైక్ 0.999 యూజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఎప్సిలాన్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఈ DW అనేది చాలా తక్కువ ఉంటుందో సో ఒక్కొక్కసారి ఇది ఇన్ఫినిటీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దానికోసం ఎప్సిలాన్ అనేది మనం డిఫాల్ట్గా 10⁻⁻8 ఈ వాల్యూ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మొమెంటంలో ఏమో బీటా వచ్చేసి 0.9 యూజ్ చేస్తాం. సో యాడమ్లో ఓవరాల్గా వచ్చేసి లైక్ సో ఇక్కడ 2 బీటాస్ ఉంటాయి కదా. సో బీటా 1 ఏమో లైక్ 0.9 మనం మొమెంటం ఏదైతే మొమెంటంలో యూజ్ చేస్తామో, తర్వాత RMS ప్రాప్లో యూజ్ చేసే బీటా ఏమో 0.99, తర్వాత ఎప్సిలాన్ వచ్చేసి 10⁻⁻6. సో ఇది వచ్చేసి ఆప్టిమైజర్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.